కాకినాడ జిల్లా తుని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ చలో జైల్ బరో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు తుని మండల నాయకులు నక్కెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను వ్యతిరేకించాలని, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా క్విట్ కార్పొరేషన్ చలో జైల్ బరో కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొని నినాదాలు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి క్విట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శ్రామికులు పెద్ద ఎత్తున కదిలి శ్రామిక వర్గం అనుకూల విధానాల కోసం పోరాడాలని చెప్పేసి చలో జైల్ బరో కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ సిఐటియు అనుబంధంలో నుండి వివిధ కార్మిక సంఘాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ఆందోళనలో పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే దేశంలో అమలవుతున్నటువంటి క్విట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా యావత్ శ్రామిక వర్గం, రైతాంగం, కౌలు రైతులు, వివిధ రంగాల్లో పనిచేసిన కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అలాగే రైతులందరికీ కనీస పంటకు సంబంధించి మినిమం పంట సంబంధించి మద్దతు ధర ప్రకటించాలని, అలాగే కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పిఎఫ్, పిఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి వివిధ డిమాండ్లతోటి ఈరోజు చలో జైల్ బరో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కార్మిక సమస్యలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈరోజు స్వతంత్ర పోరాటానికి ఐక్యంగా యావత్ ప్రజానకం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు చలో క్విట్ ఇండియా. ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి యావత్తు రైతులు, కార్మికులు, ప్రజానకం ఐక్యంగా పోరాడి ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఈరోజు ప్రైవేటు కంపెనీలకి కట్టుబడతా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో కంపెనీలు ప్రభుత్వం నడుస్తుంది. బ్రిటిష్ కాలంలో ఈరోజు వలసవాదానికి వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా దేశంలోని ప్రజానకం ఐక్యంగా పోరాడాడు. అటువంటి పోరాటాలు ఈరోజు మళ్ళా చేయవలసిన అవసరం వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశంలో ఎవరి దగ్గర భూమి లేదు, కార్మికులందరికీ కనీస ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ కానీ ఈ సామాజిక భద్రత లేదు. కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ విధానాలకు వ్యతిరేకంగా